ఇయర్‌లో 3 భాగాలు ఉంటాయి. ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఇన్నర్ ఇయర్‌లో అగైన్ 2 భాగాలు మనకు ఒకటి హియరింగ్ సంబంధించి ఉంటది. ఇంకో భాగం మనకు బ్యాలెన్స్ సంబంధించి ఉంటదనమాట. సో, ఈ బ్యాలెన్స్‌లో ఎప్పుడైతే ప్రాబ్లమ్ వచ్చిందో ఇన్ఫెక్షన్ రావడం వల్ల గాని, లేదా ఏదైనా సెమీ సర్క్యులర్ కెనాల్స్ అంటాం. ఆ కెనాల్స్‌లో ఫ్లూయిడ్‌లో బ్లాకేజ్ రావటం ఇట్లాంటి కండిషన్స్‌లో ఏమవుతుందంటే ఇంబాలెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటది. అండ్ ఇయర్‌తో పాటు బ్రెయిన్, ఐస్ అండ్ ఇయర్ ఈ 3 మనకు మన బాడీని స్టేబుల్ ఉంచడానికి మనకు హెల్ప్ అవుతా ఉంటదనమాట. సో, ఇప్పుడు మనకు వర్టిగో అంటే తల తూగడం, కళ్ళు తిరగడం ఇట్లాంటి ప్రెజెంటేషన్స్ ఉన్నప్పుడు అది దేనివల్ల అవుతుంది? అది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. అంటే బ్రెయిన్ వల్ల అవుతుందా? ఇయర్ వల్ల ఉందా? అది చూసుకోవాలి. వాళ్ళ ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉంది? అంటే ఏ ఏజ్‌లో ప్రెజెంటేషన్ ఉంది? సో, యూజువల్‌గా చాలా వరకు పెద్దవాళ్ళలో స్ట్రోక్ వస్తది. వచ్చిన వాళ్ళలో కొద్దిగా బ్రెయిన్‌లో హెమరేజ్, ఇన్ఫార్క్ట్ రావడం దానివల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటది. ఇయర్ సంబంధించి కూడా కొన్ని కాజెస్ ఉంటాయి. లైక్ బీపీపీవీ అంటాం దాన్ని. బినైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వెర్టిగో ఆర్ లాబ్రింథైటిస్ ఎనీ ఇన్ఫెక్షన్స్ ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ ఆర్ మీనియస్ డిసీజ్ అంటాం. అండ్ అదర్ థింగ్స్ సమ్‌టైమ్స్ మనకు బ్రెయిన్ దగ్గర ఇయర్‌కి మధ్యలో ఇంటర్నల్ ఆర్టరీ కెనాల్ అని చెప్పేసి ఉంటది. అక్కడ చిన్న చిన్న ట్యూమర్ లాగా గ్రో అవ్వటం. ఇది కూడా మనకు అంటే ఈ సింప్టమ్స్‌తో ప్రెజెంటేషన్ ఉంటదనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.